దాదాపు మీరన్నట్లు దిగిపో చేత కాకపోతే అని చెప్పేసి జనాలు కూడా అంటున్నారు. మళ్ళీ కేసీఆర్ని ఎక్కిస్తాము ముసలవ్వ పబ్లిక్ బయటలకు పోతే నిజము ఆమె నవ్వుకుంటేనే ఆడించేసింది, రఫ్ ఆడించేసింది. చాలాన మంది పని చేస్తలేరు కేసీఆర్ చేసిన దాంట్లో అని చెప్పేసి 5 ఏండ్లు ఇంకా 4 ఏండ్లు భరించాలని తెలిసినప్పటికి కూడా ఏమైనా మార్గం ఉంటే చూడుండ్రి అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాకపోతే 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఉన్న హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్ననే మాట్లాడిండు. ఇక మరి మీరేమో ఇట్లంటారు, ఆయననే మాట్లాడతారు ఏందన్నట్టు. అంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన సీట్ అది ఆయనకి. సో వాళ్ళు అనుకున్నది ఏదైనా చేయగలుగుతారు. రేపటి రోజున అనుకోకుండా ఏమైనా బై ఎలక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం అప్పుడు స్టార్టింగ్ లో అన్నారు ఎమ్మెల్యేలను గుంజుకుంటారు కొంటారు అది ఇది అని చెప్పేసి మా దాకా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనున్న మంత్రులతోనే ఆయనకు డేంజర్ ఉంది. ఎప్పుడు ఏ మంత్రి గుంజుకుంటాడా సీటు అని చెప్పేసి ఉన్న టైంలోనే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా నడుస్తుంది ఇయర్కి ఒక ముఖ్యమంత్రి మారుడో 1.5 2 ఏళ్లకు ఒక ముఖ్యమంత్రి రావడం అనేది కామన్ ఎక్కడైనా కూడా. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటది. అండ్ చాలా వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చేసిన 100 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 100%లో మీరు ఎన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు, ఎంతవరకు చేసిండ్రు అంటే ఒక 95% అబౌవ్గా మేము స్కీమ్స్ అన్ని కేసీఆర్ గారి హయాంలో ఇంప్లిమెంట్ చేయగలిగినాం. ఓ 5% 3% తేడాతో ప్రజలు మా మీద వ్యతిరేకత వచ్చిండొచ్చు. కానీ 10 ఏండ్ల కాలంలో వచ్చిన వ్యతిరేక 10 నెలల 11 నెలల ఏడాది కాలంలోనే తెచ్చుకున్నాడు. అది కూడా స్టార్టింగ్ వచ్చుడుతోటే ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకుండా. సో అంత విసిగిపోయి ఉన్నారు ప్రజలు. అండ్ ప్రజలే మీరు అన్నట్టు నిజంగానే బయటికి వెళ్తే అరే కేసీఆర్ గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి పోయి పనులు కావాలని అడుగుతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ మా దగ్గరికే వచ్చి మాకు ఈ పనులు చేయండి, మీరైతేనే చేయగలుగుతారు, వేరే వాళ్ళతో ఎవరితో సాధ్యం కాదు, ఆడికి పోతే ఏమిస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు కూడా మాకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత ఫ్రీగా డైరెక్ట్గా మాకు స్కీమ్స్ అందినాయో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అందే పరిస్థితి లేదు. మాకు ఈ ప్రభుత్వం మేము అనవసరంగా తెచ్చుకున్నాం. యాక్చువల్గా అయితే హైదరాబాద్ ప్రజలకు మేము నిజంగా చేతులు ముక్కి దండం పెట్టాలి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు చూపించినా ఎంత చేసినా కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఇక వేరే డిస్టిక్లలోనా ఇక్కడ అని అంటే కొద్దిగా పెద్ద మనుషులు ఆ పెన్షన్కి ఆశపడి ఇంకా తులం బంగారం 2500 వస్తున్నాయి కదా ఇంకొంచెం మాకు బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ ఇది మీద కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా అవన్నీ పక్కకు పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అండ్ రోజులు ఏడాది కాలం అట్లనే గడిపిండు. రోజుకొక డ్రామా తీసుకురావడం, రోజుకొక విమర్శ తీసుకొని వచ్చి హైలైట్ చేసేసి దాన్ని ఒక 2 రోజులు మాట్లాడి ప్రజలు వాళ్ళని అడగకుండా ఎన్నో విషయాలు ప్రజలు ఇప్పుడు ప్రశ్నించకుండా ఆయన ఆపివేసే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఏదైతే అప్పుడేమో దొరల పాలన ప్రజలని దగ్గరికి రానియరు కంచెలేసిండ్రు అని అప్పుడు చెప్పిండ్రు. కానీ ఇప్పుడు చూస్తే దానికంటే మించిన ఎక్కువ ఇది కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చాలా మందికి స్వేచ్ఛ ఉండే. ఎవరు ఎన్ని మాటలన్నా ఎవరు ఏమి ఇది చేసినా కూడా ఎటువంటి అంటే ఆ ఫ్రీడమ్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఇవ్వగలిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి సిచ్యువేషనే లేదు. ఎవరు మాట్లాడినా మీరు కూడా జర్నలిస్టులు ప్రజల దగ్గరికి పోయి ఏదైనా సమస్య అడిగినా కూడా మీ మీద కూడా అక్రమ కేసులు దాడులు చేపించే ప్రయత్నం చేస్తున్నారు, గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాష్ట్రం అంతటా కూడా గిదే అరాచకం, అవినీతి, ఇంకా ఘోరమైన సిచ్యువేషన్స్ని రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీసుకురావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అదే అడుగుతున్నారు, ఇంకేదైనా మాకు అవకాశం ఉంటే బాగుంటుంది, ఇమీడియట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని దింపేసి మేము కేసీఆర్ గారిని తెచ్చుకుంటాము, వారి పరిపాలన మేము సంతోషంగా సుభిక్షంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే 10 yearsలో ఎటువంటి అంటే ఇన్సిడెంట్స్ అనేటివి రిపీటెడ్గా కాలేదు, అయ్యి ఉండొచ్చు మేము కాదనం. కానీ ఇంత వరస్ట్ సిచ్యువేషన్ రోజు ఎన్నో క్రైమ్స్ యాక్సిడెంట్స్ ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. వాటి మీద ఎటువంటి రివ్యూస్ లేదు, ఎటువంటి డైరెక్షన్స్ లేవు. కంప్లీట్గా పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నారు. అంటే రేపటి రోజున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు కరోనా అనేది ఎట్లయితే మనం మర్చిపోమో రేవంత్ రెడ్డి గారి పాలన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ని కొట్టడం,
వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగబోదు, ఈయన హయాంలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ప్రజలు పూర్తి స్థాయిగా విసిగిపోయి ఇట్లాంటి ప్రభుత్వం వద్దు మాకు, కేసీఆర్ గారు వస్తే బాగుంటది, కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ రియలైజ్ అయినారు. అది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మీరే ప్రజల నుంచి ఆ రివ్యూ తీసుకుంటున్నారు.